దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. మహర్షి ఎపిసోడ్ నంబర్ 121. మహర్షికి దగ్గర కావాలి అనుకుంటున్న అవంతి. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వండి. లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. అబద్ధాలు చెప్పడమన్నా మోసం చేయడమన్నా నాకు నచ్చదు అని గౌతమ్ వర్ష మీద సీరియస్ అవుతుంటాడు కదా. ఆ తర్వాత నుండి స్టోరీ కంటిన్యూషన్. ఎందుకు అబద్ధాలు చెప్తున్నానంటే అది నీ మీద ప్రేమతోనే బావా. చిన్నప్పటి నుంచి నేను నీ మీద ఆశలు పెట్టుకుంటూ వచ్చాను. నీతో పెళ్లి జరగాలని ఎన్నో కలలు కంటున్నాను. ఎప్పటికైనా నా పెళ్లి నీతోనే జరుగుతుందనే నమ్మకంతోనే నా ఫ్రెండ్స్కి అలా చెప్పాను బావా అంటుంది వర్ష. షటప్ వర్ష, ఇక నుంచైనా ఆ ఆశల్ని తుంచేసుకో అన్నాడు గౌతమ్. వర్ష అసహనంగా చూస్తుంటుంది. మీ అందరి ముందు చెప్తున్నాను వినండి. నేను ఎప్పటికీ వర్షాన్ని పెళ్లి చేసుకోను. తనని పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకసలు లేనే లేదు అంటాడు. ఆ మాటలకి దామోదర్ మండిపోతున్నాడు. అత్తయ్య, మీరైనా తనకి అర్థమయ్యేలా చెప్పండి. ఇష్టం లేని వ్యక్తి జీవితంలోకి రావాలనుకుంటే అది సంసారం కాదు, నరకప్రాయంగా ఉంటుందని తనకి తెలియజేయండి అంటాడు. గౌతమ్ మాటలకి దామోదర్‌కి కోపం వస్తుంది. అలా అని ఎదిరించే ధైర్యం కూడా అతనికి లేదు. శాంతి మాత్రం మౌనంగా చూస్తూ ఉంటుంది. ఇంకొకసారి నీ గురించి ఇలా వినాల్సి వస్తే నేను మనిషిననే విషయాన్ని కూడా మర్చిపోవాల్సి వస్తుంది వర్ష. అనవసరంగా నా జీవితంలో ఆడుకుంటూ నీ జీవితాన్ని నాశనం చేసుకోకు అని చెప్పి వెళ్ళబోతూ కొన్ని అడుగులు ముందుకు వేసి తిరిగి వర్షాన్ని చూస్తాడు. వర్ష కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకొని తన దగ్గరికొచ్చి మరదలు అనే అభిమానంతో తన్మయంగా తన తల మీద చేయి పెట్టి నిమురుతూ, నిన్ను అర్థం చేసుకునే మనిషి నీ జీవితంలోకి వస్తాడు వర్ష. అనవసరంగా నా మీద ఆశలు పెట్టుకోవటం ఇక నుండైనా మానేయ్ అని తిరిగి శాంతి వైపు చూస్తూ, వర్షకి ఒక మంచి సంబంధం చూడండి అత్తయ్య. కట్నం దగ్గర అసలు వెనకాడకండి. కావాలంటే నేను కూడా తనకి కట్నంగా డబ్బు సహాయం చేస్తాను. తన జీవితం బాగుంటం నాకు కూడా కావాలి అని చెప్పి వెళ్ళిపోతాడు. వర్ష ఏడ్చుకుంటూ పైకి తన రూంలోకి వెళ్ళిపోతుంది. శాంతి కోపంతో మొగుడు వైపు చూస్తూ, తనలో గౌతమ్ మీద ఆశలు పెంచింది మీరేనండి. ఇప్పుడు చూసారా అది ఎంత బాధపడుతుందో. కొడుకు జీవితాన్ని ఎలాగో నాశనం చేశారు. ఇప్పుడు మీ వల్ల దాని జీవితం కూడా నాశనం అయిపోతుంది. ఛీ! ఏ మనిషో ఏమో అని భర్తని తిట్టుకుంటూ శాంతి వెళ్ళిపోతుంది. గౌతమ్ నా కూతుర్ని ఎలా చేసుకోడో నేను చూస్తానే అని అనుకుంటాడు దామోదర్. నీ నీరసం ఏంటో కానీ నన్ను చంపుతున్నావే చిన్ను అంటూ ఎత్తుకొని తీసుకొస్తున్న మిథునాని రూంలోకి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టాడు వెంకట్. మరి ఏం చేయను కన్నా, నువ్వు నన్ను ఇలా ఎత్తుకోవాలని నాకేమైనా కోరిక చెప్పు. నిన్ను బాధ పెడుతున్నందుకు నాకు కూడా బాధగానే ఉంది అంటూ బాధ నటిస్తుంటుంది మిథున. తాగటానికి ఏమైనా తీసుకురానా అని అడుగుతాడు. పాపం, ఇప్పటికే చాలా ఇబ్బంది పెట్టాను అని మనసులో అనుకొని, ఏమి వద్దులే కన్నా అని నిజంగానే జాలిపడుతుంది. ఏదైనా జ్యూస్ తీసుకొస్తాను తాగు అని వెళ్ళబోతుంటే వెంకట్ చేయి పట్టుకొని లాక్కొని, నాకేమి వద్దు, నువ్వు నా పక్కన కూర్చుంటే చాలు అంటూ వెంకట్ని బెడ్ మీదకి లాక్కొని కూర్చోబెట్టుకొని అతని ఒడిలో తల పెట్టుకొని పడుకుంటుంది. నేనెందుకే ఇక్కడ, నువ్వు పడుకో, నేను వెళ్ళి వర్క్ చేసుకుంటాను అంటాడు వెంకట్ ఒడిలో పడుకున్న తన తల నిమురుతూ. ఇంకెక్కడ వర్క్, నీ వర్క్ గోవిందా అని మనసులో అనుకొని, అబ్బా చేసుకోవచ్చులే కన్నా, నాతో కాసేపు ఉండు అంటూ గారాలు పోతుంది. ఇది కూర్చునే టైం కాదు చిన్ను, వంట కూడా చేసుకోవాలి కదా. కాస్త లేచి ఓపిక తెచ్చుకొని వంట చేయరాదు అని అంటాడు. నేను వెళ్ళి వంట చేస్తుంటే నువ్వు వర్క్ చేసుకుంటావు. ఆ పప్పులు ఏమి ఉడకనివ్వను కదా అని మనసులో అనుకొని, నాకసలు నడిచే ఓపిక కూడా లేదంటే వంట చేయమంటావేంటి కన్నా?
కావాలంటే ఇవాళ ఒక్క రోజుకి బయట భోజనం తెప్పించు అని అంటుంది. ఎలాగో బయట భోజనాన్ని ఇష్టపడడు కాబట్టి. అదేం కుదరదు. బయట భోజనం వద్దు అని అంటాడు. మరి ఎలా కన్నా? నువ్వెళ్ళి వంట చేస్తావా? అని నీరసంతో అడుగుతుంది. చేయక తప్పదు కదా! సరే, నువ్వు రెస్ట్ తీసుకో. ఈలోపు నేను వంట చేసే పనిలో ఉంటాను అంటాడు. వంట అంటే ఒక రైస్ వండి, ఒక కూర చేసి వచ్చి ల్యాప్‌టాప్ పట్టుకుంటాడేమో! దానికి నేనెందుకు ఒప్పుకుంటాను? అని మనసులో అనుకొని, నాకు ఈరోజు చాలా వెరైటీస్ తినాలనిపిస్తుంది కన్నా! ప్లీజ్ కొంచెం చేసి పెట్టవా? అని రిక్వెస్ట్‌గా అడుగుతుంది బుజ్జి పాప. కన్నా ఒడిలో పడుకొని. అంతగా ఏం తినాలనిపిస్తుంది? అని అడుగుతాడు తన తల నిమురుతూ. నాకు టమాటా రసంతో పాటు ఉలవచారు కూడా తినాలనిపిస్తుంది. అలాగే గుత్తి వంకాయ కూర, చిక్కుడుకాయ వేపుడు, చింత చిగురు పప్పు, ఆలు కుర్మా, గోంగూర పచ్చడి. వీటన్నిటితో పాటు 4 రోటీలు అంటూ లిస్ట్ చెప్తుంది. వామ్మో! ఏంటది? ఏదో హోటల్‌లో మెనూ కార్డ్ చూసి ఆర్డర్ వేసినట్టుగా చెప్తున్నావు అని అడుగుతాడు. నీరసంగా ఉన్నాను కదా కన్నా! అందుకే ఇవన్నీ తినాలనిపిస్తుంది. ప్లీజ్ చేసి పెట్టవా? అని అడుగుతుంది గారాలు పోతూ. సరేలే, నీ కోరికలు ఎందుకు కాదంటానులే. ఇవన్నీ చేయాలంటే నేను ఇప్పుడే కిచెన్‌లోకి వెళ్ళాలి అని అంటాడు. సరే, వెళ్ళు కన్నా అని చెప్పి మిథున వెంకటి ఒడిలో నుంచి లేచి పక్కకి పడుకుంటుంది. వంట చేసి పిలుస్తాను. అప్పటి వరకు రెస్ట్ తీసుకో. కాస్తైనా నీరసం తగ్గుతుంది అని చెప్పి వెంకట్ కిచెన్‌లోకి వెళ్ళిపోయి తను చెప్పిన డిషెస్ అన్నీ చేసే పనిలో ఉంటాడు. ఇక్కడ మిథున మాత్రం బెడ్ దిగి మళ్ళీ తీన్మార్ డాన్స్ చేస్తూ, రేపు టెండర్ సబ్మిట్ చేయటానికి వర్క్ చేసుకుంటావా? ఎలా చేసుకుంటావో నేను చూస్తాను. రేపు ప్రాజెక్ట్ ఖచ్చితంగా మా కంపెనీకే వస్తుంది అంటూ హుషారుగా డాన్స్‌లో మునిగిపోతూ ఉంటుంది. మహర్షి బాల్కనీ వెన్నెల్లో నిలబడి చంద్రుణ్ణి చూస్తూ తాన్య తనతో మాట్లాడిన విషయాలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. మహర్షి కోసం అవంతి వెతుక్కుంటూ వచ్చి మహర్షిని వెనుక నుండి చూస్తూ ఉంటుంది. అమ్మాయిలతో గడిపే మహర్షి గారికి ఇంట్లో ఇలా ఉండాలంటే నిజంగానే బోర్ కొడుతుందనుకుంటా అని అనుకొని సర్వెంట్స్ తనతో మాట్లాడిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళు చెప్పింది కూడా నిజమే. మహర్షి గారికి నేను దగ్గరవుతూ ఆయన్ని బయట అమ్మాయిలకు దూరం చేయొచ్చు అని అనుకొని దగ్గరగా వెళ్ళి మహర్షి గాయానికి తగలకుండా చేతుల్ని మహర్షి నడుం చుట్టూ వేసి హగ్ చేసుకుంటుంది. అది ఎంతగా అంటే తన ఛాతీ మహర్షికి తగిలే అంతగా కావాలని హగ్ చేసుకుంటుంది. ఆ పరిణామానికి మహర్షి బాడీలో ఒక్కసారిగా కరెంటు పాస్ అవుతున్నట్టుగా అవుతూ షాక్‌తో తన నడుము చుట్టూ ఉన్న అవంతి చేతిని చూస్తూ, ఇదేంటి? ఎప్పుడూ లేనిది నా సూర్యకాంతం కొత్తగా ప్రవర్తిస్తుంది అని అనుకుంటాడు. ఒంటరిగా ఇక్కడ ఏం చేస్తున్నారు మహర్షి గారు? అని అడుగుతుంది మహర్షిని వెనక నుంచి ఇంకా అలుకుపోతూ. ఏమీ లేదు సూర్యకాంతం. చంద్రుని చూస్తూ ఉండిపోయాను అని అంటూ ఆ స్పర్శ ఇష్టంగా ఉన్నా కష్టంగా ఆ స్పర్శని దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ తన చేతులు పట్టుకొని ముందుకు తెచ్చుకున్నాడు. అవంతి చిరునవ్వు చిందిస్తూ మహర్షి మొహంలోకి చూస్తూ ఉంటుంది. తను అలా ఉండటం చూసి సంతోషపడుతూ తన మొహాన్ని చేతిలోకి తీసుకుని, నువ్వేంటి పడుకోకుండా ఇలా వచ్చావు అని అడుగుతాడు. రూమ్‌లోకొస్తే మీరు కనిపించలేదు. ఎక్కడ ఉన్నారా అని వెతుక్కుంటూ వచ్చేసరికి మీరిక్కడ వెన్నెల్లో అందంగా కనిపిస్తూ మెరిసిపోతున్నారు అని అంటుంది. తన మాటలకు మహర్షి నవ్వుతూ, నీకన్నా మెరిసిపోతున్నానా? అని అంటాడు. ముందల పడుతున్న తన ముంగురులను సరిచేస్తూ. నాదేముంది మహర్షి గారు, పల్లెటూరు మొద్దుని అని అంటుంది. నువ్వు పల్లెటూరి మొద్దువైనా ఆ రోజు ర్యాంప్ షోలో ఎంతమంది మనసుల్ని కొల్లగొట్టావో తెలుసా? అని అడుగుతాడు. ఛీ!
ఆ విషయం అసలు గుర్తు చేయకండి. నాకు కంపరంగా ఉంటుంది. ఏదో మీ మీద కోపంతో ఆ రోజు అలా చేశాను అని అంటుంది బాధపడుతూ. ఇప్పటికైనా నేను చెప్పింది నమ్ముతావా? మోడల్‌ని డబ్బు పెట్టి కొనాలనుకున్న మాట నిజమే కానీ, తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాను. ఆ మోడల్ రాకపోవడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ప్రామిస్ అని చెప్తాడు. ఆ క్షణాన మహర్షి మాటలు నిజాయితీగా అనిపిస్తూ నిజమే కావచ్చు అనే అభిప్రాయానికి వస్తుంది అవంతి. నా మీద నమ్మకం ఉంటే ఏమీ లేదు. నమ్మలేదంటే నీ దృష్టిలో దోషిగానే ఉండిపోతాను అని అంటాడు. వెంటనే అవంతి మహర్షి నోటి మీద చెయ్యి అడ్డుగా పెట్టి, పూర్తిగా నమ్ముతున్నాను మహర్షి గారు. మీరేమీ దోషి కారు అని అంటుంది. తను అలా అనేసరికి మహర్షి కూడా సంతోషపడుతూ థ్యాంక్ యూ సూర్యకాంతం అని చెప్పి తన్ని దగ్గరికి తీసుకొని తన నుదుటిన ముద్దు పెట్టుకుంటాడు. ఆ ముద్దు మహర్షి ప్రేమను తన మనసుకు ఇంకొకసారి తెలియజేయడంతో అవంతి మహర్షి హృదయంలో ఒదిగిపోతుంది. మహర్షితో మాట్లాడి అక్క చేసిన చికెన్ ఇష్టంగా తిని ఇంటికి చేరుకున్న తాన్య మనసులో ఉన్న గౌతమ్ మీద ప్రేమతో ఉక్కిరి బిక్కిరి అవుతూ బెడ్ మీద బోర్లగా పడుకొని కాలు ఊపుకుంటూ ఫోన్లో గౌతమ్ ఫోటో చూస్తూ ఐ లవ్ యూ గౌతమ్ సార్. సారీ. ఐ లవ్ యూ గౌతమ్. నేను మీ ప్రపోజ్‌ని యాక్సెప్ట్ చేస్తున్నానని ఫోన్‌లో చెప్పాలనిపిస్తుంది. కానీ మీ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ చూడలేను కదా! అందుకే రేపు ఎలాగో ఇక్కడికి వస్తారు కదా! డైరెక్ట్‌గా నా నిర్ణయాన్ని చెప్తాను అని అనుకుంటూ ఉండగా గౌతమ్ దగ్గర నుంచి కాలొస్తుంటుంది. ఎప్పటికన్నా కూడా ఇప్పుడు హుషారుగా లిఫ్ట్ చేసి హలో అని అంటుంది. పార్టీ నుంచి ఇంటికి వచ్చావా డెవిన్? అని అడుగుతాడు. పార్టీ అని అబద్ధం చెప్పినందుకు బాధపడుతూ వచ్చాను సార్ అని అంటుంది. మరి ఇంటికి రాగానే ఫోన్ చేయమన్నాను కదా! ఎందుకు చేయలేదు? అని అడుగుతాడు గౌతమ్ కూడా ఇక్కడ బెడ్ మీద పడుకొని పోయి. అంటే ఏదో మర్చిపోయి పడుకున్నాను అని అంటుంది. అంటే నిద్రలో ఉన్నావా? కాల్ చేసి డిస్టర్బ్ చేశానా? పెట్టేయనా ఫోన్? అని అడుగుతాడు. ఆహా! వద్దు. ఏం పర్వాలేదు. మాట్లాడండి సార్ అని అంటుంది. దానికి గౌతమ్ కూడా సంతోషపడుతూ, నేను చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నావా? అని అడుగుతాడు. హా! ఆలోచిస్తున్నాను అని అంటుంది సిగ్గుపడుతూ. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక కన్నా, చిన్నులు ఏం చేస్తున్నారో చూద్దాం పదండి. చచ్చినట్టు కన్నా, చిన్ను అడిగిన అన్ని డిషెస్ చేసి పెడితే, నీరసం అనే వంకతో ఉండిపోయిన మిథున వాటిని మెక్కే ప్రోగ్రాంలో ఉంటుంది. తన తిండి చూసి ఆశ్చర్యపోతూ, ఓసి ఇంతగా తింటూ మళ్ళీ నీరసం అంటావేంటే అని అనుకుంటాడు వెంకట్ తనకి ఎదురుగా కూర్చొని భోజనం చేస్తూ. కొద్దిసేపటికి మిథున అన్ని డిషెస్ పుష్టిగా తినేసి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంటూ గోంగూరలో ఉప్పు తక్కువైంది కన్నా, గుత్తి వంకాయ కూరలో మసాలా ఎక్కువైంది, చింత చిగురు పప్పులో చింత చిగురు బాగా తక్కువైపోయి అస్సలు టేస్ట్ తెలియలేదు, అసలు టమాటా రసం ఉలవ చారులో పులిపే లేదు అంటూ ప్రతిదానికి వంకలు పెట్టుకుంటూ హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటుంది. వస్తాయి ఎంకమ్మ, కొన్ని డిషెస్ నాకు కూడా లేకుండా మిగేసి పైపెచ్చు నా వంటలకి వంకలు పెడుతున్నావా అని తిట్టుకుంటూ వెంకట్ కూడా భోజనం తినడం పూర్తి చేసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వచ్చి ఇప్పటికైనా నీ నీరసం తగ్గిందా అని అడుగుతాడు. నీరసం అనగానే మళ్ళీ నటిస్తూ అయ్యో వెంకట్, తినగానే నా నీరసం ఇంకా ఎక్కువైపోయింది అంటూ కళ్ళు తిరిగి పడబోతున్నట్టుగా నటిస్తూ ఉంటే వెంకట్ తనని పట్టుకుంటాడు. బెడ్రూమ్ వరకు కూడా నడవలేను కన్నా, ప్లీజ్ మళ్ళీ నన్ను ఎత్తుకొని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టవా అని అడుగుతుంది వెంకట్ చేతిలో బెండులా వేలాడుతూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వెంకట్ వర్క్ చేయకుండా మిథున ట్రాప్‌లో పడిపోతాడా?
గౌతమ్ తాన్య లవ్ జర్నీ ఎలా ఉండబోతుంది? మహర్షి అవంతి మధ్య సాగే స్వీట్ సన్నివేశాలేంటి? కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ అందచేయండి. థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్.